నమస్తే వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు 25 సంవత్సరాలుగా అనుభవంతో కలిగి ఉన్నారు. పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు పుట్టిన తేదీ ప్రకారంగా సంఖ్యాబలం చూసి చెప్పగలరు. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకోవడానికి రెహమాన్ గారు ఈరోజు మన రాజ్ న్యూస్లో ఉన్నారు. సో ఆయన అడిగితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి అండి, అసలు ఆస్ట్రాలజీ అంటే ఏమిటి? న్యూమరాలజీలో మీరు ఏ శాస్త్రాలు చెప్తారు? ఇక్కడ ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ అంటే ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సైన్స్ అమ్మ. అసలు మనిషి పుట్టినప్పుడు వాని యొక్క జీవితం ఎలా ఉంటుంది, ఏం చదువుకోవాలి, ఏం జాబ్ వస్తుంది, వీళ్ళు గవర్నమెంట్ జాబ్ చేయొచ్చా, ప్రైవేట్ జాబ్ చేయొచ్చా, లేదంటే వీళ్ళకి వివాహ స్థానం ఎలా ఉంది, సంతానం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉన్నది, ఇలా అన్ని విషయాల్ని కూలంకషంగా చెప్పేటువంటి శాస్త్రమే ఆస్ట్రాలజీ. ఒక అద్భుతమైనటువంటి సైన్స్. దానిలో కాంబినేషన్ ఆఫ్ ద ప్లానెట్స్ ఎప్పుడు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేటువంటివన్నీ చెప్తాయి. అలానే న్యూమరాలజీ అంటే మంచి పేరు, మంచి నంబర్లో పేరు పెట్టుకోవటం. అలానే న్యూమరాలజీ అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, అలానే వాళ్ళ డెస్టినీ ప్రకారం వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది డిసైడ్ చేసేటువంటిది అంతా న్యూమరాలజీ. ఇక్కడ ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలిస్తే ఓన్లీ ఆస్ట్రాలజీ వరకే చెప్తారు, వాళ్ళ పేరు కానీ వాళ్ళ యొక్క నంబర్లు ఏమి చెప్పడానికి వీలు కాదు. అదే న్యూమరాలజిస్ట్ని కలవటం వలన ఓన్లీ పేరు ఏ నంబర్లో పెట్టాము ఏంటి అనేటువంటిది చెప్తారు. కానీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలవటం వలన ఈ రెండింటిని కంబైన్ చేసుకొని ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కాబట్టి ఆస్ట్రాలజీ చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను, పామిస్ట్రీ చూస్తాను, గ్రాఫాలజీ చూస్తాను, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్. మన యొక్క మ్యారేజ్ డేట్ని బట్టి మన యొక్క మ్యారిటల్ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ డేట్లో పడితే ఆ డేట్లో మ్యారేజ్ చేసుకోవటం కాదు, ఏ ముహూర్తంలో పడితే ఆ ముహూర్తంలో మ్యారేజ్ చేసుకోవటమే కాదండి. ఇప్పుడు ఆస్ట్రాలజిస్టులు, ఇప్పుడు పంతులు గారు ఏం చేస్తారంటే భార్య అమ్మాయి అబ్బాయి యొక్క జాతకాలను బట్టి ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ ముహూర్తం వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి రివర్స్లో ఉంటే వాళ్ళ లైఫ్లన్నీ ఇబ్బందులుగానే ఉంటాయి. అందువలన పంతులు గారి దగ్గర ముహూర్తాలు 3-4 ముహూర్తాలు తీసుకొని న్యూమరాలజీ ప్రకారం వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లకు అది మ్యాచ్ అవుతుందా లేదా చూసుకొని ఆ టైంలో మ్యారేజ్ చేస్తేనే మ్యారిటల్ లైఫ్ అనేటువంటిది బాగా ఉంటుంది. అలా లేకుండా ఏదో ఒక డేట్ ముహూర్తం బలంగా ఉన్నదనేటువంటి విధంగా కనుక మ్యారేజ్ చేసినటువంటి మ్యారేజెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోతున్నాయి. ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా మ్యారిటల్ సమస్యలు, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే రెండు శాస్త్రాలు మంచి పవర్ఫుల్. ఆస్ట్రాలజీ పవర్ఫుల్లే, న్యూమరాలజీ కూడా పవర్ఫుల్లే. కాబట్టి ఈ రెండింటిని అనుకూలంగా తీసుకుంటూ వెళ్తూ ఉంటేనే మనం లైఫ్లో ముందుకు వెళ్ళటానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కొంతమంది చెయ్యి చూసి కొంతమంది నేను ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నా అండి, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫారెన్ వెళ్ళలేకపోతున్నాను, అసలు నాకు ఫారెన్ వెళ్ళే యోగం ఉన్నదా లేదా, వెళ్తే ఏ దేశం వెళ్ళడానికి అవకాశం ఉంది, వెళ్ళి ఎంతకాలం ఉండడానికి అవకాశం ఉంది. నీకు తెలుసో తెలియదమ్మా, చాలామంది ఫారెన్ వెళ్ళి ఎమ్మటే రిటర్న్ బంతిలాగే రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మ్యాచింగ్ సరిగ్గా వాళ్ళు అక్కడ వెళ్ళిన దేశంలో వాళ్ళకి సరైన సెటిల్మెంట్ లేకుండా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనం చెయ్యి చూసి వీళ్ళు ఏ దేశం వెళ్తే బాగుంటుంది, వెళ్తే ఎంతకాలం ఉండడానికి బాగుంది, ఎక్కువ కాలం ఉండడానికి అవకాశం ఉందా, లేదా వెళ్తే వెంటనే రిటర్న్ రావడం అవుతుందా ఏంటి అనేటువంటి అంతా కూడా చెయ్యి చూసి చెప్పొచ్చండి. అలానే కొంతమందికి ఇల్లు కట్టుకోవటం అనేది వాళ్ళ కళ. కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉన్నదా లేదా, ఒకవేళ ఇల్లు కట్టుకుంటే పెద్ద ఇల్లు కట్టడానికి అవకాశం ఉన్నదా లేదా, ఎలా ఉన్నది ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెయ్యి చూసి చెప్పవచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని అలా చూడంగానే వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి అంతా కూడా ఫేస్ రీడింగ్లో చెప్పవచ్చు. సిగ్నేచర్, మెయిన్గా మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం సిగ్నేచర్ కనుక బాగా లేకపోతే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలానే సిగ్నేచర్ బాగా లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి. ఎక్కువగా స్త్రీ సమస్యలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ యొక్క సంతకం బట్టి ఆధారపడి ఉంటాయి. అలానే పిల్లలు కలగపోవటం అని ఇలాంటి రకరకాల సమస్యలన్నిటికి కూడా సిగ్నేచర్ మెయిన్ రోల్ పోషిస్తుంది.
కాబట్టి ఇన్ని శాస్త్రాల పరంగా చూసుకుంటూ జాగ్రత్తగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటూ ఉంటే లైఫ్ అనేటువంటిది చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఏదో ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి నా పేరు ఎలా ఉందని అంటే పేరు బాగాలేదు ఏ కలిపి అంటాడు, లేదు పేరు బాగాలేదు బి కలిపి అంటాడు. ఏనో బీనో కలిపితే అయ్యే పనులు కాదండి ఇవన్నీ. ఒక్కొక్క ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రాగానే వాళ్ళకి ఏనో బీనో కలిపి పంపిస్తే వాళ్ళు కమ్మగా ఏనో బీనో పెట్టుకొని రాసుకొని కలిసిపోరండి. ఎంతో కౌన్సిలింగ్ ఇవ్వాలి, అసలు వాళ్ళకి ఎవరు తప్పో చూపించాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఇబ్బంది ఉందా, లేకపోతే వాళ్ళ పేరులో ఇబ్బంది ఉందా, వాళ్ళ సంతకంలో ఇబ్బంది ఉందా అనేటువంటి అంతా కూడా చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పి ఇలా ఉంది కాబట్టి ఇలా సర్దుకుపోవాలమ్మా, ఈ విధంగా చేయాలని చెప్పి ఎంతో కౌన్సిలింగ్ ఇచ్చి అలా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా ఈ న్యూమరాలజిస్ట్ని మీరు కలవటం వలన ఒక రాగానే ఒక నిమిషంలో ఏ పెట్టి ఇలా రాసుకోపో మా అబ్బాయి చదవటం లేదండి అని వస్తే మీ అబ్బాయికి పేరులో ఏ పెట్టుకొని ఉదయాన్నే 4 గంటలకు లేచి రాయమనండి బాగా చదువుతాడని చెబుతారు. అసలు ఉదయం 4 గంటలకు లేచి చదువుకుంటే చదివే వచ్చింది, ఇక ఇది రాయటం అవసరమే ఉందండి. ఇలా ఉంటుందన్నమాట. అలా కాకుండా పిల్లలకి మంచి కౌన్సిలింగ్ అన్నీ ఇవ్వాలి. చెప్పమ్మా, తీసుకో. ఓకే, కాలర్ రెడీగా ఉన్నారండి. కార్తిక్ సంగారెడ్డి నుండి. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఆగస్ట్ 3, 2005. ఏంటమ్మా? ఆగస్ట్ 3, 2005. ఆగస్టు 3. అవును, 2005. ఎవరిదమ్మా ఇది? నాదే కార్తిక్. ఏం పేరమ్మా? కార్తిక్. కార్తీక్. అవును, కార్తిక్. కార్తిక్ అంటాను. కార్తీక్, KRTHIK. అవును, KRTHIK. కార్తీక్ 3వ తారీఖు 8వ నెల 2005లో పుట్టారు. 3వ తారీఖు ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి. వీళ్ళకి కళల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా పాటలు పాడటం అని, డాన్సులు వేయటం అని, లేదంటే డ్రాయింగ్లు వేయటం అని, ఇలా కళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. స్పోర్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. పేరైతే చాలా చక్కగా బాగా, డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా అద్భుతంగా ఉంది. కానీ పేరులో కార్తీక్లో తాగుడింతం వచ్చింది. ప్లస్ 33వ నంబర్. మీరు 3వ తారీఖు పుడితే పేరేమో 6వ నంబర్లో వచ్చింది. పేరులో తాగుడింతం వచ్చింది. పేరులో తాగుడింతం వస్తే ఏదో ఒక ప్లేస్లో ఎప్పుడో ఒకసారి అదొక డిస్టర్బ్ చేసేటువంటి నంబర్. సమంత గారు మంచి హీరోయిన్, మంచి స్థాయికి వెళ్ళింది, ఫ్యామిలీలో ఇబ్బంది పడ్డారు. నాగ చైతన్య, తరుణ్, ఆర్తి అగర్వాల్, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, సబిత, సునీత, లలిత, జ్యోతి, ముంతాజ్, పునీత్ రాజ్ కుమార్, రిషబ్ పంత్, తేజ, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఒకే కారులో నుంచి రాజేంద్ర ప్రసాద్, నూతన్ ప్రసాద్ కింద పడితే అప్పటికే నూతన్ ప్రసాద్ గారు పెద్ద హీరో, పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టు, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్. కానీ ఒకే కారులోంచి ఇద్దరు కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దొక్కుపోలేదు, నూతన్ ప్రసాద్ గారికి నడువులు పోయి హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇలా తాగుడింతం కనుక ఎక్కడైనా వస్తే తప్పనిసరిగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తలు తీసుకొని ఆ నెగిటివ్ నెంబర్స్ తీసేసుకోవాలి. ఆ నెగిటివ్ నెంబర్స్ తీసేసుకుంటే మీకు లైఫ్ అంతా కూడా చాలా బాగుండటానికి, బాగా డెవలప్ అవడానికి అన్నిటికి కూడా అవకాశం ఉంటుంది. ఏదేమైనా వీళ్ళు యూనిఫామ్స్ వేసుకునే జాబ్స్ చేయడానికి చాలా బాగుంది. యూనిఫామ్స్ అంటే అదే ఆర్మీ, నేవీ, పోలీస్ ఇలా ఉంటాయి కదా, అలా యూనిఫామ్స్ వేసుకునేటువంటి జాబ్స్ చేయడానికి వీటన్నిటికీ బాగా అవకాశం ఉందమ్మా. కాకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టుగా మీ పేరు అనేది కలవలేదు. కాబట్టి ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ పెడితే ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు కూడా కరెక్ట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. అలా చేసుకుంటే మీకు అన్నీ కూడా లైఫ్లో అంతా కూడా బాగుంటుంది. లేదా నేను ప్రతి శని, ఆది, సోమవారం హైదరాబాద్లో మైత్రివనంలో మా ఆఫీస్ ఉన్నది, డైరెక్ట్గా కూడా వచ్చి కలవచ్చు. థ్యాంక్ యూ. అలాగే అండి, చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు చాలామంది తెలియక యూట్యూబ్లో అవి చూసి, ప్రోగ్రామ్స్ చూసి న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. వెళ్ళి మా అబ్బాయికి పేరు పెట్టండి అంటే ఏదో పవన్ పెట్టుకోండి, లేదంటే ఏదో నరేష్ పెట్టుకోండి అని చెప్పి పేరు ఇచ్చేస్తున్నారు. అది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా ఇస్తున్నారు తప్పితే వాళ్ళ నక్షత్రానికి, వాళ్ళ రాశికి, వాళ్ళ లగ్నానికి తగ్గట్టు ఇవ్వటం లేదు. ఒకసారి నేను ఇట్లానే ఖమ్మం వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో నేనున్నాను, 4th ఫ్లోర్లో ఒక ప్రముఖ న్యూమరాలజిస్ట్ అని చెప్పుకునే అతను ఉన్నారు. ఉండి
ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మా అబ్బాయికి పేరు పెట్టండి అంటే ఏదో పవన్ అని పెట్టుకొని బాగుండిద్ది అన్న. అదేంది మా పంతులు గారు ఏ అక్షరం మీద పెట్టమంటే మీరు పి అక్షరం మీద పెడతారు ఏంటంటే అంటే అట్లాంటప్పుడు మీరు ఆయన చేత పెట్టించుకోవాలండి అంటే ఇక ఆయన దగ్గర మళ్ళీ మనీ రిటర్న్ తీసుకొని మళ్ళీ కింద ఫ్లోర్లో నా దగ్గరికి వస్తే నేను ఏ లెటర్ మీద పేరు పెట్టాలండి, ఇలాంటి పేరు పెట్టుకోండి బాగుంటుందని చెప్తే అప్పుడు పేరు పెట్టించుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆయనకు ఓన్లీ న్యూమరాలజీ తెలియటం వలన న్యూమరాలజీ ప్రకారమే పేరు చెప్తున్నాడు. ఇక్కడ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అయితే 2 విధాలా కూడా పేరు చెప్పడం జరుగుతుంది. తీసుకోండి. కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీదేవి హన్మకొండ అండి. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ 28/11. కొంచెం పెద్దగా చెప్పమ్మా. మీ వాల్యూమ్ పెంచుకోండి, వాయిస్ పెంచండి. హలో సార్. చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. 28/11/2020 సార్. 2020. ఎవరిదమ్మా ఇది? మీ బాబా పాప? మా బాబు సార్. బాబు 28వ తారీఖు 11వ నెల 2020లో పుట్టాడు. ఏం పేరు పెట్టారమ్మా? లేకాంష్ భరద్వాజ్ సార్. ఏంటి? లేకాంష్, LEKNSH లేకాంష్. లేకాంష్ భరద్వాజ్. భరద్వాజ్. ఏమని పిలుస్తున్నారు? భరద్వాజ్ అని పిలుస్తున్నారా, లేకాంష్ అని పిలుస్తున్నారా? లేకాంష్ అని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తున్నారమ్మా? లేకాంష్లో షీ ఉందమ్మా. మీ అబ్బాయి అంటున్నావు, ఓ పక్కన షీ అన్న. సురేషు, రాజేషు, రాకేషు, సతీషు, ఇష్ అనేటువంటి సౌండ్లు పలికే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారమ్మా. అదే కనుక భరద్వాజ్ అయితే 23వ నెంబర్. భరద్వాజ్ మహర్షి, భరద్వాజ మాష్ గారు, IAS, వీళ్ళందరూ కూడా IASలు. చక్కటి 23వ నెంబరు. గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. భరద్వాజ్ అనే పేరే అదృష్టకరమైనటువంటి నంబర్. అందువల్లనే ఆ భరద్వాజ్ మహర్షి గురించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్పుకోగలుగుతున్నాం. అదే సాయిబాబాని మన ఆంధ్రప్రదేశ్కి, అసలు తెలుగు రాష్ట్రాలకి ఇంట్రడ్యూస్ చేసిందే భరద్వాజ మాస్టర్ గారు. అలా భరద్వాజ్ ఒక అద్భుతమైనటువంటి నంబర్. 41వ నెంబరు, 23వ నెంబరు అద్భుతంగా ఉంటుందమ్మా. ఒకవేళ మీకు ఎవరో ఎల్ మీద పేరు పెట్టమన్నారని చెప్పి అలా పిలవద్దమ్మా, భరద్వాజ్ అని పిలిపించుకోండి. మీ అబ్బాయికి మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా లేకుండా ఈ ఇష్ అనేటువంటి సౌండ్తో ఎండ్ చేయడానికి ముందు అసలు మీ అబ్బాయి 28వ తారీఖు పుట్టాడు. 28 అంటేనే దిస్ నెంబర్ ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అంటాడు. మీ ఫోన్లో కూడా అంటాడండి. మీ ఫోన్లో అంటాడు, అమెరికా ఫోన్లో అంటాడు, రష్యా ఫోన్లో, ప్రపంచవ్యాప్తంగా 28వ నెంబర్ గురించి కొడితే 28 ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అంటాడు. మీరు చూసుకుంటే వెళ్తే సమంత గారు కూడా 28వ తారీఖే పుట్టారు. వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, ప్రొఫెషనల్గా బాగానే ఉంటారు. కానీ 28లో పుట్టిన వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ పరంగా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు భరద్వాజ్ అని పిలిపించుకుంటే మీ అబ్బాయి యొక్క లైఫ్ బాగా ఉంటుంది. ఈ అబ్బాయి సైన్స్ చదివిస్తే మంచి డాక్టర్స్, సైన్సిస్టులు, ఫార్మసిస్టులు అవుతారు. మీ అబ్బాయి డెస్టినీ కూడా 16 కాబట్టి మంచి సైన్సిస్టులు అలా అవడానికి మంచి అవకాశం ఉందమ్మా. ఏదైనా కుదిరితే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్నీ పంపిస్తే ఆ అబ్బాయి యొక్క జాతక చక్రం అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఏంటి, వాళ్ళకి ఏ నేమ్ అయితే బాగా కలిసి వస్తుంది ఏంటి అనేటువంటి అన్నీ చూసి చెప్పడం జరుగుతుంది. 28వ నెంబరు 2+8 10 1. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ బాగున్నాయి, ప్రొఫెషనల్గా బాగా ఉంది. కానీ పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయటం, ఐ ప్రాబ్లమ్స్ వస్తాం, కంటి ప్రాబ్లమ్స్, ముందే కళ్ళజోళ్ళు రావటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అమ్మ. వాటికి సంబంధించి రెమెడీ చేసుకుంటే మనం బతికేదే మన పిల్లల కోసం. ముందే రెమెడీ చేసుకుంటే ఆ రెమెడీ వలన వాళ్ళకి మంచి లైఫ్ అనుభవించడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఊరుకుంటే 10 రోజుల్లో తగ్గిపోయిద్దమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 రోజుల్లో తగ్గిపోయిద్ది. అంటే ఈ శాస్త్రాలు ఎందుకంటే ఏదైనా కానీ ఈజీగా లైఫ్ని కొంచెం చక్కగా ఆనందంగా గడపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి 28వ నంబర్ మీరు కూడా మీ ఫోన్లో MS జైన్ న్యూమరాలజీ అనేటువంటి సైట్ డౌన్లోడ్ చేసుకొని 28 అని చెప్పుకొడితే దానిలో ప్రొడక్షన్ వస్తుందమ్మా. ఆ ప్రొడక్షన్లో డైరెక్ట్ రాశాడు 28 ఈజ్ ద వరస్ట్ నెంబర్ ఇన్ 1 సిరీస్ అని చెప్పి రాశాడు. ఇది ఫ్యామిలీ లైఫ్ని ఇబ్బంది పెట్టేటువంటి నెంబర్ అని చెప్పి రాశాడు. ఇదే ప్రొడక్షన్ వరల్డ్ వైడ్ అదే ఉంటుందమ్మా. కాబట్టి మీరు ముందే జాగ్రత్తలు తీసుకోండి, చాలా బాగుంటుంది మీ అబ్బాయి గురించి. థ్యాంక్ యూ. ఓకే అండి. మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. సంతోషి సంగారెడ్డి నుండి. సంతోషి గారు నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1989 జనవరి 26. జనవరి 26. అవును, 1989.
ఏం చేస్తుంటమ్మా? టీచరా? ఆ? టీచర్. టీచర్. గవర్నమెంట్ టీచరా? లేదు, ప్రైవేట్ లో. ప్రైవేట్ టీచర్. మిమ్మల్ని అందరూ ఏమంటారు? సంతోషి అంటారా? అవును, సంతోష అంటారు. సంతోషానా సంతోషీనా? సంతోష. 33/6 34/7. మీ డేట్ ఆఫ్ బర్త్ 26. ఈ 26 వాళ్ళకంట ఎర్లీ పీరియడ్లో మంచి మంచి గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటాయంట. ఎవరైనా 26వ తారీఖు పడితే మంచి అవకాశాలు, మంచి మంచి అవకాశాలు, అదే 1 మార్కులో జాబ్ మిస్ అయింది, 2 మార్కుల్లో జాబ్ మిస్ అయింది అని చెప్పి ఈ విధంగా మిస్ అవుతూ ఉంటాయంట. మీ డెస్టినీ వచ్చి 36. ఎవరి డెస్టినీ 36 ఉన్నా కానీ వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలా పీరియాడికల్ ప్రాబ్లమ్స్ అని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వటం, ఇలా ఇబ్బంది అవుతుంటుంది. ఫ్యామిలీలో కూడా రకరకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానికి తోడు మీ పేరులో సంతోషిలో తా ఉంది, అటు తా ఉంది, ఇటేమో 36 నంబర్ ఉంది. ఎవరి పేర్లు కూడా 12, 13, 16, 18, 28, 29, 36 రాకూడదు. మీ డెస్టినీ 36. ఇది కొంచెం చాలా డిస్టర్బ్ చేసేటువంటి నంబర్. ఫ్యామిలీ పరంగా కూడా డిస్టర్బ్ చేసేటువంటి నంబర్, హెల్త్ పరంగా కూడా డిస్టర్బ్ చేసేటువంటి నంబర్. అది కాక మీ సంతోషిలో నంబర్ 33 రావటం, అది మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలమైనటువంటి నంబర్స్ అయితే రాలేదమ్మా. ఒక్కసారి కుదిరితే ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ పంపిస్తే ఆ పేరు కూడా కరెక్ట్ చేసి మంచి నంబర్ వచ్చే విధంగా చేసి పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టెట్కి ప్రిపేర్ అవుతున్నామో జాబ్ వస్తుంది అంటారా? ఏమ్మా? టెట్కి ప్రిపేర్ అవుతున్నాం సార్, జాబ్ వస్తుంది అంటారా? డెఫినెట్గా 26వ తారీఖు పుట్టిన వాళ్ళు 8, 17, 26 ఎవరు పుట్టినా కానీ గవర్నమెంట్ సొమ్ము తింటారు. అద్భుతమైనటువంటి నంబర్ 8. వీళ్ళు భూమిపై ఆజ్ఞాపించే రాజులు. వీళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్స్, ప్రభుత్వ సొమ్ము తింటున్నారు. మీరు చూసుకుంటే వెళ్తే మోడీ గారు 17 పుట్టారు, 1+7 8. మీ తెలంగాణ మాజీ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17, 1+7 8. ఈ 8 వాళ్ళకి ఎక్కువగా ప్రభుత్వ సొమ్ము తినేటువంటి యోగం ఉన్నదమ్మా. కాబట్టి ప్రయత్నం చేసుకోండి, బాగా ఉంటుంది. ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే అండి, చెప్పు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ కర్నూలు అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి సార్, ఇది డేట్ ఆఫ్ బర్త్ 1వ తేదీ మే నెల 2009. 2009 సార్. పేరు హేమంత్ సార్. 1/5/2009. ఈ అబ్బాయి కూడా డేట్ ఆఫ్ బర్త్ 1. మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, మంచి స్థాయిలో ఉంటారు, నంబర్ 1 స్థాయిలో ఉంటారు. మీ అబ్బాయి డెస్టినీ 17, 1+7 8. వీళ్ళకి కూడా ఈ 17 వాళ్ళు పెద్ద వాళ్ళందరూ 15 పుడతారండి. వీళ్ళు మొదటి 17 ఏళ్ళు మామూలుగా ఉంటుంది, చదువులో ఇబ్బంది, అన్ని రకాల ఇబ్బందులు. మొదటి 17 ఏళ్ళు మామూలుగా ఉంటుంది. 26 ఏళ్ళకల్లా మంచి పోస్టుల్లోకి వస్తున్నారు. 35 తర్వాత చాలా బాగుంటుంది. 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తున్నారు. చాలా ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా బాగుంది. పేరు మాత్రం హేమంత్. హేమంత్లో తా ఉంది, హేమంత్లో తాగుడింత ఉంది. 29వ నెంబర్. 29వ నెంబర్. నాగార్జున గారు 29వ నెంబర్. పవన్ కళ్యాణ్ గారి డెస్టినీ 29. హేమంత్ అంటే తా వస్తే ఫ్యామిలీ. వీళ్ళ అబ్బాయి పేరు హేమంత్. ఈ తాగుడింతం వద్దండి, తాగుడింతం వద్దు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. ఈ తాగుడింతం వచ్చిన వాళ్ళందరూ 60 to 70% ఆఫ్ ద పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ తాగుడింతం వచ్చిన వాళ్ళు హేమంత్ బదులు హేమన్ అని పిలుచుకోండి. హేమన్ మ్యాన్ ఉన్నాడు, పేరులో మ్యాన్ ఉండాలి. మగాడు కాబట్టి మగాళ్ళలాగా బతుకుతాడంట మ్యాన్ ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ హేమంత్లో తాగుడింతం రావడం చాలా ఇబ్బందికరమైన నంబర్. వీళ్ళకి మొదటి 17 ఏళ్ళు చాలా చదువులో అన్నింటిలో కూడా డిస్టర్బెన్సెస్ ఎదుర్కొనే అవకాశం ఉంది. 2009 అంటే చిన్నపిల్లోడు కాబట్టి ఇంకా 10th క్లాస్కి కూడా రాలేదు కాబట్టి ఒక్కసారి అబ్బాయి డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మొత్తం చెక్ చేసి చక్కటి పేరు ఇస్తానండి, ఇంటి పేరుతో సహా మంచి పేరు ఇస్తాను. ఆ పేరుతో అబ్బాయిని పిలుచుకుంటా చేసుకుంటూ ఉంటే లైఫ్లో బాగా సెటిల్ అవడానికి మంచి ఈ 17 వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అవుతున్నారండి. మంచి స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అలా చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారండి. శ్రీకాంత్ హైదరాబాద్ నుండి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. వాళ్ళందరూ తాలే వస్తున్నారు. నమస్కారం సార్. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీకాంత్ గారు.
బాబు సార్ అక్టోబర్ 25 సార్ 2023. అక్టోబర్ 20. అక్టోబర్ 25 అక్టోబర్ 25 23 సార్. 2023 ఎస్ సార్. సూపర్గా మధ్యాహ్నం పుట్టాడు. మీ బాబా పాప? బాబు సార్. బాబు అందంగా పుట్టాడు, చాలా అందంగా పుట్టాడుగా. అవును సార్ చాలా బాగుంది. 15. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 25. యేసు ప్రభు గారు 25. బ్రహ్మం గారు 25. ద గ్రేట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు 25. వాజ్పేయి గారు 25. ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ 25వ తారీఖు పుడతారు. ఓకే సార్. గ్రేట్ సైంట్స్ అవుతారు, గ్రేట్ 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 పీపుల్ అవుతారు, మంచి ఆధ్యాత్మికవేత్తలు అవుతారు. 25 అంటే చాలా గ్రేట్ నెంబర్ అండి. మీ అబ్బాయి డెస్టినీ 15. పనిలో ఏకాగ్రత కనబరిచి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు. మంచి భార్య, మంచి పిల్లలు ఉంటారు. ప్రపంచ కీర్తి కలుగుతుంది. ఉన్నత గంభీరమైన జీవితం సిద్ధిస్తుంది. ఏం పేరు పెట్టారు మీ బాబుకి? శ్రీమణి ధృతిల్. ఆ? శ్రీమణి ధృతిల్. శ్రీమణి ధృతిల్. ధృతిల్. శ్రీత ధృతిల్. కృతి కృతి. ధృతిల్. కృతి శ్రీమణి కృతి అని కృతి అని పిలుస్తున్నారా? అంటే అదే సార్ ధృతిల్ అని పిలుస్తున్నాం సార్. అయితే జన్మనామం వచ్చేసి త్రీ వచ్చింది సార్. అదే జన్మనామం కే వస్తే ఇంకా కృతి తప్ప. సమంతకి కూడా మీరేనా పేరు పెట్టింది? సమంతకి, నాగ చైతన్యకి, తరుణ్కి, ఆర్తి అగర్వాల్కి అందరికి మీరేనా అండి పేరు పెట్టింది? ఇక ఈ తాగుడింది ఉంది తప్పితే వేరే గుడిందాలే లేవా? ఇక తాగుడిందో మా కాడికి మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ వాళ్ళ ముగ్గురికి పెళ్లి కాలేదు కాబట్టి మేము కూడా కృతి అని పెట్టుకుంటాము. వీళ్ళందరూ నిన్నే రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ దీనిలో టీంలోకి వచ్చాడు. నిన్నే పునీత్ రాజ్ కుమార్, ఈ నూతన్ ప్రసాద్, ఇలా తాగుడిందో ముంతాజ్కి సమాధి కట్టారు కదా. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్ కదా, ముంతాజ్లో తా ఉందని చెప్పి మేము తా పెట్టుకుంటామని పెడితే ఎట్లా సార్? మంచి డేట్ ఆఫ్ బర్త్, అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి పిల్లలకి అద్భుతమైన పేర్లు పెట్టుకోవాలండి. మీరు చూడండి, నేను చెప్పానని నమ్మమాకండి. తాగుడింది వాళ్ళందరినీ చూడండి. నిన్నేనా లాస్యా నందిత అమ్మ, లాస్యా నందిత అని ఎవరు ఎమ్మెల్యే అంట. ఇవన్నీ చూడండి సార్. మీరు చూసి ఎస్ భలే పేర్లు తాగుడింది ఉంటే భలే భలే డెవలప్ అవుతున్నారు, ఇంతకన్నా డెవలప్మెంటే కనిపించడం లేదని చెప్పి పేర్లు పెట్టండి. మీ తాగుడిందాలు వద్దు సార్. బాబు అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాడు, మంచి పేరు పెట్టండి, మంచి ఇది చేయండి. ఒకసారి నేను ప్రతి శని, ఆదివారం, సోమవారం హైదరాబాద్లో ఉంటాను. డైరెక్ట్గా వచ్చి కలవండి, లేదా 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్నీ పంపిస్తే మంచి పేరు సెట్ చేసి ఇస్తాను. ఆ పేరుతో పిలుచుకొని ఆ పేరుతో చేసుకోండి. దేశానికి కావాల్సిన పిల్లల్ని తయారు చేయండి సార్. అంతేగాని ఏదో ఒక పేరు మన పిల్లోడే కదా, అదే కనుక వాళ్ళ చుట్టాల పిల్లలు కానీ వాళ్ళ బాస్ పిల్లలు అయితే లేదా సార్ రహమాన్ గారు అని ఒక ఆయన ఉన్నాయండి, భలే పేర్లు పెడతాయండి, ఆయన దగ్గరికి వెళ్ళి పెట్టిద్దాం రండి అని చెప్పి తీసుకొస్తారమ్మా. వీళ్ళ పిల్లలకి మాత్రం ఏదో పేర్లే, మన పిల్లలే కదా ఏదో పేర్లే అన్నట్టు పెడుతుంటారు. దయచేసి నేను ఆలోచించండి. ఎందుకంటే అబ్బాయి మీ అబ్బాయి నేను కాదంటలా, కానీ కాబోయే భారత పౌరుడు ఒక ఎక్సలెంట్ డాక్టర్ అవుతాడు. ఈ 25వ తారీఖు పుట్టారంటే ద గ్రేట్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఇలా మంచి డాక్టర్ అవుతాడు మీ కొడుకు. మన దేశానికి కాబోయే ఒక గొప్ప డాక్టర్ని ఎలాంటి పేరు పడితే అలాంటి పేరు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దండి. ఒక్కసారి నన్ను వచ్చి కలవండి. థ్యాంక్ యూ. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. బాలాజీ, ఈస్ట్ గోదావరి నుండి. బాలాజీ గారు నమస్తే అండి. హలో. హలో సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి బాలాజీ గారు. సార్ మా అబ్బాయిదండి. చెప్పండి. 29/10/2000. 29/10/2000. ఏం పేరండి? వలి సాయి కిరణ్ సార్. వలి సాయి కిరణ్. ఏం కిరణ్? సాయి కిరణ్. సరే, దాని ముందేంటి? వలి సాయి కిరణ్. ఏమని పిలుస్తారు సార్? ఏమని పిలుస్తారండి? ఏమని పిలుస్తారు? కన్నాని పిలుస్తాం సార్. ఏమని పిలుస్తారండి? కొంచెం మీ వాయిస్ కన్నాని పిలుస్తాం సార్. కన్నానా? కన్నా కేఏఎన్. ఇంకా 22,000లో పుడితే, ఇంకా 2000లో పుడితే, ఇంకా 23 ఏళ్ళు వచ్చినా ఇంకా కన్నానేనా బాబు? ఓరే నాయనో, ఈ కన్నా, బుజ్జి, చిట్టి, హనీ వాళ్ళంతా ఆడపిల్ల హనీ అంట.
హనీ అని ఎవడో ఆటో నాకేస్తాడు, హనీ హనీ వెళ్ళిపోతాడు, ఎవడో ఒకడు ఆటో నాకేస్తాడు, హనీ కదా చూస్తా చూస్తా ఎవడు ఊరుకోడు నాకేస్తాడు. పండు, కాయ ఇలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు కన్నాలు. అందుట్లో అసలు అటు తీస్తేనేమో మీ అబ్బాయి 29వ తారీఖు పుట్టాడు. మీరు చూడండి, నేను నా మాట నమ్మొద్దు. రేపు ఇవాళ 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి, నాగార్జున గారు అందరూ వస్తారు, అందరి పేర్లు వస్తాయి. ఆ పేర్లన్నీ చూడండి, వాళ్ళు ఎలా ఎన్నెన్ని పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకేంటి, వాళ్ళ నరేష్ అని పేరు కొట్టండి, ఇవన్నీ ఎన్ని జరిగినాయి ఏంటి అనేది అంతా కూడా కొట్టండి. 29వ నంబర్లు వస్తాయి. ఈ 29వ నంబరే ఇబ్బందికరమైన నంబర్ అంటే దాని తోడు ఇంకా మా అబ్బాయి కన్నకి ఉద్యోగాలు ఎలా వస్తాయి, కన్నలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, కన్నలకి పిల్లలు ఎలా పుడతారు, ఇంకేం కన్నా అండి. చక్కగా కిరణ్లో ఎన్ ఉంది, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, అలా ఎంతో పేరండి చేయండి సార్. ఇంకేం కన్నలు అండి, ఇంకా కన్నలు, బుజ్జులు, చిట్టిలు, బుజ్జులకి, చిట్టిలకి, కన్నలకి, హనీలకి, పండులకి ఇంకా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి, ఎలా డెవలప్ అవుతారు, ఒక్కసారి ఆలోచించండి సార్. వీళ్ళు మీ పిల్లలే సార్, మీ పిల్లల భవిష్యత్తు ఇది. కన్నా 12వ నంబర్ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్డ్ అని చెప్పి క్లియర్గా రాశాడు. మీ ఫోన్లో కూడా చదవచ్చు, అమెరికా ఫోన్లో, రష్యా ఫోన్, వరల్డ్ వైడ్ నేను ఇచ్చే ప్రొడిక్షన్, వరల్డ్ వైడ్ ప్రొడిక్షన్. కన్నాలో 12వ నంబర్ ఉన్నది. ఈ 12వ నంబర్ పర్సనల్ లైఫ్ అంతా దెబ్బతినిపోతుంది అని చెప్పి రాశాడు. మీరు కావాలంటే మీ ఫోన్లోనే ఎంఎస్ జైన్ న్యూమరాలజీ డౌన్లోడ్ చేసుకొని కన్నా అని చెప్పి కొడితే 12వ నెంబర్ వస్తుంది. ఆ 12వ నెంబర్ ప్రొడిక్షన్ ఏందో చదువుకోండి. నన్ను నమ్మొద్దు, అసలు ఎవ్వరూ నన్ను నమ్మొద్దు. మీ ఫోన్లో మీరే చేసుకుంటే బాగా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహారావు ఖమ్మం నుండి. నరసింహారావు గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. బాబు మొన్న 4వ తారీఖు 4వ నెల పుట్టింది సార్. బాబు 4వ తారీఖు 4వ నెల 2024 10 గంటల 40 నిమిషాలు పుట్టింది సార్. 4వ తారీఖు 4వ నెల 2024 సార్. 24 మొన్నే పుట్టాడా? 4వ తారీఖు 4వ నెల 2024. ఈ 4వ తారీఖు పిల్లలు పుడితే, ఈ 4వ తారీఖు పిల్లలు పుడితే తల్లిదండ్రులకు విపరీతంగా కలిసి వస్తుందంట. 4వ తారీఖు కానీ, 13వ తారీఖు కానీ, 22వ తారీఖు కానీ, చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత స్థాయికి వెళ్ళిపోయారు. ఇలా 4 కానీ, 13 కానీ, 22 కానీ, 31 కానీ కనుక పిల్లలు పుడితే తల్లిదండ్రులకు బాగా కలిసి వచ్చిందంట వాళ్ళకన్నా కూడా. ఏం పేరు పెట్టారు మీ బాబుకి? హలో సార్ పేరు పెట్టలేదు సార్. ఇంకా పేరు పెట్టలేదా? పేరు పెట్టకపోతే ఒక పని చేయండి, మీదేమో ఏ ఊరు అన్నారు? ఖమ్మం. అయితే ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, ఆ బాబు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు, తల్లిదండ్రుల పెళ్లి డేటు ఉంటే తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడా వాట్సాప్ చేయండి. మొత్తం చూసి మాట్లాడి నేను మీకు అన్నీ కూడా మంచి పేరు ఇస్తాను, ఒక ఎక్సలెంట్ పేరు ఇస్తాను. మీ ఖమ్మంలో హోటల్ అతిథికి వస్తుంటా, బడ్జెట్ హోటల్ దగ్గరికి కూడా వస్తూ ఉంటాను. మీరు మీ ఖమ్మం వాళ్ళందరిని అడగండి, మనం పేరు పెట్టామంటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ రావాలి, మంచి పేరు ఇస్తాను. ఒకసారి నాకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. సో మా ప్రేక్షకులకు చక్కటి సలహాలు, సూచనలు ఇచ్చినందుకు మీకు మరోసారి థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.